హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి తెనాలి రామ అండ్ ద థీవ్స్ 3వ తరగతి వర్క్షీట్స్ చూస్తున్నాము ఇంగ్లీషు. రీడ్ ద 6th paragraph on the page number 3. Identify the words that start with yes and underline them. One is done for you. ఇక్కడ వచ్చేసి మనకు అండర్లైన్ చేయమంటున్నారు ఎస్తో స్టార్ట్ అయ్యేటువంటి వర్డ్స్. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చినారు షాక్డ్, సమ్, సర్వీసెస్, సి, స్కేర్డ్ ఆల్రెడీ ఇచ్చినారు కాబట్టి అవి వచ్చేసి అండర్లైన్ చేయండి లేదా సర్కిల్ చేసినా ఓకే, నో ప్రాబ్లం. మ్యాచ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ విత్ ద సేమ్ వర్డ్. ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రీమ్లీ, ఫూల్స్, షాక్డ్, సర్వీసెస్, స్కేర్డ్ పక్క దాంట్లోనూ అదే విధంగా ఉంది. వాటిని ఏం చేయాలంటే మ్యాచ్ చేయండి, జత చేయండి. సో ఈ విధంగా వచ్చేసి మ్యాచ్ చేయండి. స్టడీ ద టేబుల్ అండ్ రైట్ 5 sentences. 1 is done here. ఇక్కడ వచ్చేసి ఒక పట్టిక ఇచ్చినారు, దాని ప్రకారంగా మనం వచ్చేసి యొక్క సెంటెన్సెస్ రాయండి. ఒకటి వచ్చేసి దే గాట్ ఏ బాక్స్ అని ఇచ్చినారు, దే గాట్ ఏ బాక్స్ అని ఇచ్చినారు. దాని ప్రకారంగా వచ్చేసి మనము సెంటెన్సెస్ అనేటువంటిది రాయండి. సో దే గాట్ ఏ బాక్స్, దే గాట్ ఏ పెన్సిల్, దే గాట్ ఏ బ్యాగ్, దే గాట్ ఏ ప్రైజ్, దే గాట్ ఏ పెన్. అంటే వాళ్ళు బాక్స్ని గెలుచుకున్నారు, వాళ్ళు వచ్చేసి వాళ్ళు బాక్స్ని పొందారు, తర్వాత వచ్చేసి పెన్సిల్ని పొందారు, తర్వాత వచ్చేసి వాళ్ళు బ్యాగ్ను పొందారు, వాళ్ళు బహుమతుల్ని పొందారు, తర్వాత వాళ్ళు పేనాని పొందారు. ఇది వచ్చేసి దే టుక్ ఏ పెన్సిల్, వాళ్ళు పెన్సిల్ని తీసుకున్నారు. దే టుక్ ఏ బ్యాగ్, వాళ్ళు బ్యాగ్ని తీసుకున్నారు. దే టుక్ ఏ ప్రైజ్, వాళ్ళు బహుమతుల్ని తీసుకున్నారు. దే టుక్ ఏ పెన్, వాళ్ళు వచ్చేసి పెన్ను తీసుకున్నారు, వాళ్ళు పెన్ని తీసుకున్నారు.